కేఎల్ యూనివర్సిటీకి హైడ్రా చీఫ్ షాక్ ఇచ్చారు. యూనివర్సిటీ కబ్జా చేసిన 100 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హైడ్రా చీఫ్ రంగనాథ్ స్వయంగా ఆ భూమిని పరిశీలించారు. గాజుల రామారంలోని సర్వే నంబర్ 354లో 15 ఎకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని కేఎల్ యూనివర్సిటీ 30 ఎకరాలుగా కబ్జా చేసి పొజిషన్లో ఉంది. దీంతో ఆ ప్రాంతం సంబంధించి కొంతమంది స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా చీఫ్ స్వయంగా పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రధానంగా కేఎల్ యూనివర్సిటీ స్వాధీనం చేసుకున్న ఆ 5 ఎకరాల భూమి విలువ 100 కోట్లుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కబ్జా స్థలాన్ని స్వయంగా హైడ్రా చీఫ్ పరిశీలించారు. హైడ్రా దూకుడుతో రెవెన్యూ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కేఎల్ యూనివర్సిటీకి ఎక్స్చేంజ్ కింద ఇచ్చేందుకు ఆ రెవెన్యూ అధికారులు ఆగమేఘాల మీద నివేదిక ఇస్తే అదే స్థలాన్ని హైడ్రా ప్రభుత్వ భూమి అంటూ స్వాధీనం చేసుకుంది. అయితే ప్రభుత్వ భూములను రక్షించాల్సిన రెవెన్యూ అధికారులే విలువైన సర్కారీ స్థలాలను ప్రైవేటు సంస్థ అయిన కేఎల్ యూనివర్సిటీకి కట్టబెట్టేందుకు యత్నించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబర్ 354లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టుపక్కల పలు భూములను కేఎల్ యూనివర్సిటీ కొనుగోలు చేసి పొజిషన్లో ఉన్నట్టు రెవెన్యూ అధికారులు లెక్కలు చూపించారు. అయితే కేఎల్ యూనివర్సిటీ సదరు భూములను 2014 నుంచి 18 మధ్యలో కొన్నట్లు అదే రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర భూముల్లో కూడా ఆ యూనివర్సిటీ మ్యూటేషన్ అయిన భూములు కూడా ఇవే సంవత్సరాల కాలంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకారం చూస్తే గత 10 ఏళ్లుగా పొజిషన్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది. కొందరు రెవెన్యూ అధికారులు మాత్రం యూనివర్సిటీకి ఎలాగైనా లబ్ధి చేయాలని ఉబలాట పడుతున్నారట. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ మాత్రం కేఎల్ యూనివర్సిటీ ఆధీనంలోనే 30 సంవత్సరాలుగా ప్రభుత్వ భూములు కబ్జాలో ఉన్నట్లుగా స్పెసిఫిక్గా పేర్కొంటూ రిపోర్ట్ తయారు చేశారు. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉన్నారు కాబట్టి యూనివర్సిటీకి కట్టబెట్టొచ్చంటూ నివేదిక సమర్పించారట. అయితే దశాబ్దాలుగా విలువైన ప్రభుత్వ భూమి కబ్జాలో ఉంటే స్థానిక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఏం చేశారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే రెవెన్యూ అధికారులకు కేఎల్ యూనివర్సిటీ మీద ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతుందనే విమర్శలున్నాయి. పేదలు ఎవరైనా 60 గజాల ప్రభుత్వ స్థలంలో చిన్న రూమ్ వేస్తేనే ఆగమేఘాల మీద కూల్చివేతలు చేసే రెవెన్యూ అధికారులు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని దశాబ్దాలుగా తన స్వాధీనం ఉంచుకున్నామని చెబుతున్న కేఎల్ యూనివర్సిటీపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారన్న విషయంపై పలు రకాల ఆరోపణలు, అనుమానాలు తలెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్వే నంబర్ 354లో ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని రాజీవ్ స్వగృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం 2009లో కేటాయించింది. అక్కడ నిర్మాణాలు రాకపోవడంతో స్థానికంగా చలామణి అవుతున్న కొందరు నాయకుల కన్ను భూమిపై పడింది. అంతే, ఎవరికి వారు ప్రహరీలు నిర్మించుకొని షెడ్లు వేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. ఇదే అదనుగా కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం 15 ఎకరాల్లోని 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకుందట. రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి ఎక్స్చేంజ్ పేరిట 100 కోట్ల భూమిని కొట్టేయాలని స్కెచ్ వేశారని ఆరోపణలున్నాయి. అయితే ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్న విషయమై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని ఎకరాల కొద్దీ ప్రహరీలు నిర్మించి ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదు చేయడంతో హైడ్రా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. దీనిపై హైడ్రా కమిషనర్ మాట్లాడారు. చూద్దాం. అల్వాల్ లిమిట్స్ లో ఉన్నటువంటి మచ్చబోలారం ఈ శ్మశాన వాటికి ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు. ఇది ఒక కలెక్షన్ యార్డ్ గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనే వారు వాళ్ళకి ఇది కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళు 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికన్నా ఎక్కువగా వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్. ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధులు కూడా గత ఎక్స్ ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ గారు, వీరందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారు కూడా ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా తప్పకుండా అడ్రస్ చేసేదానికి చేస్తాము. సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఆపాలని చెప్పి
ఆ భూములను సర్వే చేసి ప్రభుత్వ భూములను నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించి కేఎల్ యూనివర్సిటీ ఆక్రమించుకున్న 5 ఎకరాలతో సహా 15 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డులను హైడ్రా ఏర్పాటు చేసింది. దాదాపు 300 కోట్ల ప్రభుత్వ భూములను రక్షించిన హైడ్రాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అల్వాల్ లిమిట్స్ లో ఉన్నటువంటి మచ్చబొలారం ఈ శ్మశాన వాటికి ఈ గ్రేవ్ యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు. ఇది ఒక కలెక్షన్ యార్డ్ గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్ గా అలాట్ చేసింది. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రాంకీ అనే వారు వాళ్ళకి ఇది కాంట్రాక్ట్ ఇవ్వడం, వాళ్ళు 2 ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక 3-4 ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్. అంటే వాళ్ళకి ఇచ్చిన దానికన్నా ఎక్కువగా వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్ అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్. ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధి కూడా గత ఎక్స్ ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ గారు, వీరందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు. అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గారు కూడా ఆదేశించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నింటినీ కూడా తప్పకుండా అడ్రస్ చేసేదానికి చేస్తాము. సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అమలు జరుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.